రైట్ అమ్మా మా ప్రయత్నం చేస్తాము, వీలైన వాళ్ళకి ఇప్పిస్తాం, కంగారు పడవద్దు. ఏపీకి సంబంధించి కాకినాడ జిల్లాలో ప్రజల వద్దకే కలెక్టర్ అంటే ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా తుని మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలు వినేందుకు నేరుగా కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది వారి సమస్యలు జిల్లా కలెక్టర్కు నేరుగా వివరించారు. నిజానికి కలెక్టర్కు సమస్యలు తెలియచేయాలంటే జిల్లా కేంద్రానికి చేరుకోవాలి, కానీ మండలానికే కలెక్టర్ అనే కార్యక్రమం నేపథ్యంలో మండలంలో ఉన్న సమస్యలంతా కూడా ప్రజలు తెలియజేసిన పరిస్థితి. ఇక్కడే ఒక ప్రత్యేకమైన సమస్య కలెక్టర్ను సైతం ఆలోచింపచేసిందని చెప్పుకోవచ్చు. తుని పట్టణానికి సంబంధించి బత్తాయి తోట ప్రాంతానికి చెందిన మహిళ దివ్యాంగురాలు తనకి పింఛన్ రావకపోవడంతో నేను ఎలా బ్రతికేది అంటూ మోకాళ్ళపై కలెక్టర్ ముందు కూర్చుని బోరున విలపించింది. అన్నయ్య లేడు, అక్క లేడు, ఎవరూ చూడరు, నాపై నేనే బ్రతకాలి, నా అవయవాలు లేవు, నేను ఎలా బ్రతకాలి కలెక్టర్ సారు, కనీసం పింఛన్ కూడా రాకపోతే నా పరిస్థితి ఏంటి అంటూ ఎక్కువ ఏడుస్తూ కలెక్టర్ ముందు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధపడొద్దు అంటూ కలెక్టర్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సమస్య ఏంటన్నది చూసి ఖచ్చితంగా పరిష్కరిస్తామంటూ కూడా ఆ బాధిత దివ్యాంగురాలకు ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఆగిపోయిందా లేకపోతే ముందు నుంచి రావట్లేదా? గతంలో వచ్చి ఆగింది, ఎప్పటి నుంచి రావట్లేదు? ఓకే, వెరిఫై చేయండి, వెరిఫై చేసి నాకు వచ్చే శుక్రవారం చెప్పాలి. ఇప్పుడే వెరిఫై చేయండి, వెరిఫై చేసి ఎందుకు ఆ మధ్యలో ఆగింది, గతంలో శాంక్షన్ అయిందా కనుక్కొని చెప్పండి. రైట్ అమ్మా మా ప్రయత్నం చేస్తాము, వీలైన వాళ్ళకి ఇప్పిస్తాం, కంగారు పడవద్దు. మీరు ఆల్రెడీ వచ్చింది కాబట్టి మళ్ళీ యాక్టివేట్ చేస్తాం. ఓకే అమ్మా, బాధపడకండి, వీల్ రిజాల్వ్, పరిష్కరిస్తాం. ఓకే అమ్మా. ఇలా అనేక సమస్యలు వచ్చినప్పటికీ ప్రధానంగా ఈ పింఛన్లకు సంబంధించి సమస్యలు ఎక్కువగా కలెక్టర్కి వినిపించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దివ్యాంగురాలు అన్ని అర్హత ఉన్నప్పటికీ కూడా పింఛన్ రాకపోవడంపై కలెక్టర్ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏది ఏమైనా ఇలా ప్రతి మండలానికి కలెక్టర్ రావడం కూడా ఒక రకం శుభదాయకం అంటూ ప్రజలు పేర్కొంటున్నారు. ఆ మండలంలో ఉన్న సమస్యలు నేరుగా కలెక్టర్కి వివరించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.